బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన సుదీర్ఘ విచారణ తర్వాత సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరు, రసాయనాల వెనుక ఉన్న గుట్టేంటి అనే అంశాలపై దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు కోర్టు ముందుంచింది. రెండు 2019-24 మధ్య టీటీడీకి 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు సిట్ నిర్ధారించింది. నెయ్యి పేరుతో పామ్ ఆయిల్, పామ్ కర్నల్, వాసన కోసం బీటా కెరోటిన్ రసాయనాలు వినియోగించినట్టు తేల్చింది. కల్తీ నెయ్యి రూపంలో దాదాపు 235 కోట్ల నిధుల దుర్వినియోగం చేసినట్టు అధికారులు తేల్చారు. నెయ్యి సరఫరా విషయంలో టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థలు కుమ్మక్కైనట్టు ఛార్జ్ షీట్లో స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ పీఏ కె చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2019-24 మధ్య చిన్నప్పన్న ఖాతాలో 4,69 లక్షల రూపాయల హవాలా ద్వారా జమైనట్టు సిట్ అధికారులు గుర్తించారు. అందులో 4,64 లక్షల ఇతర ఖాతాలకు మళ్లించినట్టు తేలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై ఛార్జ్ షీట్లో ఎలాంటి ప్రస్తావన ఉందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ భక్తుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. కల్తీ నెయ్యి స్కామ్ లో బలయ్యేది ఉద్యోగులేనా, నిర్ణయాలు తీసుకున్న వారిపై చర్యలు ఉండవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే పూర్తయింది. విచారణలో ఎటువంటి ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు? వినయన, టీటీడీలో 2019 నుంచి 24 మధ్య కాలంలో కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. దీని తర్వాత ఏదైతే కొన్ని పశు సంబంధిత కొవ్వులు కూడా కలిపారంటూ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంతో పాటు కార్యకర్తల ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడిన తర్వాత దీనిపైన పరిధి పెరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక సిట్ను ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే జులై నెలలో సరఫరా చేసిన 2024 జులై నెలలో సరఫరా ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయిన నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ నిర్ధారించుకొని వాటిని వెనక్కి తిరిగి పంపడం, ఆ తర్వాత ఏఆర్ డైరీ మీద ఇతర సంబంధిత దాని మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు పెట్టిన తర్వాత ఏదైతే ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ద్వారా అప్పట్లో కేసు పెట్టించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యంతో పాటు మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 మంది సభ్యులతో అటు సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా మైసూరులోని ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్కు సంబంధించిన సైంటిస్ట్ ఒకరు, మొత్తం 5 మందితో ఒక సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 30 మంది అధికారులను వారికి అదనంగా కేటాయించింది. వీరిలో డిఎస్పీలు, సిఐలు, మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు. మొత్తం మీద ఈ సిట్ బృందము 14 నెలల పాటు విచారణ కొనసాగించింది. తమిళనాడు రాష్ట్రంలో నుంచి మొదలైన విచారణ అటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. ఏకంగా 12 రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో పరిశోధన చేశారు. మొత్తం మీద మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసే మధ్య సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ పరిధి పూర్తి స్థాయిలో ఏకంగా 60 లక్షల కిలోల ఏదైతే కల్తీ నెయ్యి జరిగింది. సుమారు లడ్డూలు ఆ మధ్య 5 సంవత్సరాల కాలంలో 20% పైగా లడ్డూలు పూర్తిగా కల్తీ అయ్యాయి. అన్నప్రసాదానికి వినియోగించిన నెయ్యి కూడా కల్తీ జరిగింది. ఇందులో 80% పూర్తి స్థాయిలో కల్తీ, కేవలం 20% మాత్రమే నెయ్యి ఉందని కూడా నిర్ధారించిన నేపథ్యము. దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిందని చెప్పారు. రెండో దశ ఛార్జ్షీట్ నిన్న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. 600 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో అసలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ముఖ్యంగా ఏదైతే గతంలో సహకార రంగంలో పనిచేసే డైరీలకు నెయ్యి సరఫరా కోసం అవకాశం కల్పించారు. కానీ దాని నిబంధనలు తోసిరాజని ఏకంగా
కింది అంటే క్వాలిటీ విషయంలో పాటు పాల సేకరణలో కూడా రాజీ పడి అనేక కోణాల్లో నిబంధనలు తోసిరాజారు. ఇందులో పాలక మండలి పాత్ర కీలకం వహించారు. ఇప్పుడు ప్రస్తుతం 36 మంది పైన కేసు నమోదైనప్పటికీ పాలక మండలి సభ్యులు కానీ ఏదైతే అందులో కీలక పాత్ర వహించిన వారి మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇప్పటి వరకు సస్పెన్స్. మరింత దర్యాప్తు కూడా కొనసాగే అవకాశం ఉందని సిట్ చెప్తున్న దాని ప్రకారం తెలుస్తోంది వినయన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.